నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే తాను సీఎం పదవి చేపడతానని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ రిపేరు సాధ్యమేనని ఇంజనీర్లు చెబుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మేడిగడ్డ పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి చేత కాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ స్థానంలో తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ చేసి చూపిస్తారని సవాల్ విసిరారు హరీష్ రావు. అయితే హరీష్ రావు కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినట్లుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే హాట్ కామెంట్స్ వెనుకున్న వ్యూహం ఏంటి అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే హరీష్ రావు అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. మెదక్ ఎంపీ టికెట్ విషయంలో కూడా కేసీఆర్ కుటుంబానికి హరీష్ రావుకి మధ్యనైతే ఒక వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున ఇది ప్రచారం కూడా జరుగుతుంది. గత నెల బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిశారు. ఇదంతా మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా దుమారం లేపింది. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సీఎం ను కలిశారు. వారు సీఎం ను కలవడం వెనుక హరీష్ రావు ఉన్నారని కూడా అప్పట్లో అయితే ప్రచారం అయితే జరిగింది. ఇక నిన్న హరీష్ రావు కాంగ్రెస్ లో చేరాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే పిలిచారు. ఆయన కాంగ్రెస్ లో చేరితే మంత్రి పదవి ఇస్తామని కూడా ఆఫర్ ఇచ్చారు. ఈ పరిణామాలను చూస్తే ఏం జరుగుతుందని కూడా బీఆర్ఎస్ లో ఒక కలవరం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న హరీష్ కాంగ్రెస్ లో చేరడానికి ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇస్తున్నారని కూడా జోరుగా చర్చ నడుస్తోంది.